కర్మాచరణమునందే నీకు అధికారము కలదు, దాని ఫలితం మీద లేదు. పనిచేసి వచ్చాం. పిల్లలకి స్ట్రెస్ తగ్గించండి, భగవద్గీత నేర్పించండి. భగవద్గీత నేర్చుకుంటే అసలు జీవితం ఎలా గడపాలో తెలుస్తుంది, సుఖం వస్తుంది ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది, దుఃఖం వస్తుంది ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది, ఒక సమస్య వస్తుంది ఎలా పరిష్కరించాలో తెలుస్తుంది. చిన్న దుఃఖం వస్తే కాళ్ళ కింద భూమి బద్దలైపోయినట్టు ఫీల్ అవుతాం, మనం ఒక్కడికే వచ్చినట్టు ఫీల్ అవుతాం. మనం ఒక్కడికే వచ్చిందా? సుఖం నీతోనే మొదలైందా? దుఃఖం నీతోనే మొదలైందా? సీతమ్మ కంటే దుఃఖం అనేది, రాముడి కంటే కష్టమా అనేది? పూర్తిగా ధర్మ మార్గంలోనే ఉన్న పాండవులు తన జీవితం మొత్తం అరణ్యాల్లో తగలెట్టేసుకున్నారని కుంతి కూడా ఒక సందర్భంలో బాధపడుతుంది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత యుద్ధంలో బతికి బట్ట కట్టిన వీరులందరూ వచ్చి కుంతి మాత దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తారు. అమ్మా, భాగం ఇది. ఔత్సాహికులైనటువంటి గాయని గాయకులు